మా బేబీ వాళ్ళతో నాకు అట్లు తీసుకొచ్చింది వేసి ఇంకా చట్నీ అనమాట. ఏం చట్నీ అంటే పచ్చిమిర్చి చట్నీ అండి, పండు మిరపకాయ చట్నీ అనమాట. పచ్చడి విసినగొట్టు చూసారా ఎంత వేసుకొచ్చిందో. వాళ్ళు వేసుకుంటే బండి వేసుకుంటారు, వదిలేస్తానంట మళ్ళీ. బాగుంది. వంకాయ, టమాటా, మాకాయ, పచ్చిమిర్చి, పెద్ద పచ్చిమిర్చి చూడండి. సాయంత్రం వేసుకొచ్చింది బాబాజీ, అవుతుందా? అలాగే సాయంత్రం చుట్టాలు ఉంటారు, అవ్వదు. సాయంత్రం అవ్వదు, ఒక గుడి దగ్గర పని కట్టాను, అన్నీ చదువుకోవడం కట్టాలి. ఉల్లిపాయలు నేను సరిపోద్దా? బుయ్యి బుయ్యమంటుంది ఏంటి? ఆ టమాటా సరిపోద్దా? తీయం కూడా టమాటా చాలు. ఎలా వండుతాం? వెరైటీగా వండాలా, మామూలుగా వండాలా? అదే నల్ల వంకాయలు ఉన్నాయండి. నల్ల వంకాయలు చూపించు. వంకాయలు 2 పొడుగు వంకాయలు, పొట్టంకాయ 2 పొట్టు వంకాయలు ఉన్నాయన్నమాట. ఏం చేద్దాం అని అయితే ఇంకా ములక్కాయ ముక్కలు ఉన్నాయి, 2 టమాటాలు, 1 పచ్చిమిరకాయ, 2 ఉల్లిపాయలు వేసి ఏదో కర్రీ అయితే వండేద్దాము. ఇలాగా టిఫిన్ అయితే చేసేద్దాం. టిఫిన్ చేసిన తర్వాత మిగతా లాగ్ అయితే కంటిన్యూ చేయొచ్చు. హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు లాగ్ అనమాట. మార్నింగ్ ఇంకా పని అంతా చేసుకున్న తర్వాత లాగ్ మొదలుపెట్టామంటే వంట పని కదండి, ఇంటి పని అయితే చేసిన తర్వాత లాగ్ అయితే మొదలుపెట్టామన్నమాట. ఇంకా మార్నింగ్ వచ్చి అట్లా అయితే వేసాము. బుడ్డీస్కి అయితే 4 ఇడ్లీ వేసాము, చెరుకు 2 ఇడ్లీ. రేపు శివరాత్రి కాబట్టి కిరణ్ అయితే పువ్వులుగా అయితే పంపించామండి. పువ్వులు తెమ్మనేసి వాడు పువ్వులు తెమ్మంటే 5 బార్లు చామంతి పూలు 250 రూపాయలు, అంటే బార్ 50 రూపాయలకి వచ్చింది ఎక్కడ కడియంలోను. ఇక్కడ మనకి టోల్ గేట్ కాడ అయితే 1 బారు 150 రూపాయలు, 100 రూపాయలు. చూసారా, వ్యాపారం చేసుకునే వాళ్ళు దేనికైనా సరే లాభమే ఉంటుంది, ఏదైనా సరే. ఒక 5 బార్లు అయితే తెప్పిస్తున్నాను చామంతి పూలు అయితే. 1 కేజీ, 1 అర కేజీ చామంతి పూలు పట్టారంటే ఆడేమో 1 అర కేజీ 1 కేజీ బంతిపూలు, 1 కేజీ చామంతి పూలు తీసుకొస్తున్నాడు. ఉంటాయమ్మా 10 రోజులు ఫ్రెష్గా ఉన్నాయని తీసుకొచ్చేస్తున్నాను అందుకనమాట. సర్లే అనేసి తీసుకొచ్చామన్నాను. టిఫిన్ అయితే చేసిన తర్వాత వంట అయితే మొదలు పెడదామండి. రెడ్ చిల్లీ పచ్చడి మా బాప అయితే చాలా ఆడావిడ చేసేసింది. అయ్యి బాబు అని చాలా బాగుంది. కాకపోతే 3 కంటే చాలా ఇష్టమైందండి. మటన్ కర్రీ వండారనమాట ఈరోజు. వీడియో అయితే చూస్తూ టిఫిన్ అయితే చేస్తాను. ఇలా ఖాళీ ఉన్న టైంలో ఎవరి వీడియోలైనా చూడవలసిన వీడియోలు, మిషన్ కుట్టే టైంలో, ఇలా తిన్న టైంలో అయితే ఏ వీడియో అయినా చూస్తూ తింటానండి. ములక్కాయ మటన్ అయితే వండుతున్నారనమాట, కర్రీ అయితే. టిఫిన్ అయింది కదా, టీ అయితే పెట్టుకున్నాం. టీ తాగిన తర్వాత చిన్న పని ఉందండి, పని అయితే చేసుకోవాలి. రైస్ అయితే పెట్టేసింది బుడ్డీస్కి, అంటే పులిహార కలపాలన్నమాట. వాళ్ళకైతే వంకాయ కూరలు టెంకాయ కూరలు తినరు కదా, పులిహార కలపడానికి ముందు రైస్ అయితే పెట్టేసింది. నాకు టీ అయితే మరిగిపోయింది, కట్టేసుకున్నా. ఇలాగ బేబీ అయితే కూరలు కోస్తుంది. ఏం కర్రీ చేద్దామని అంటే వంకాయలు, కర్రీ. వంకాయ ఎలా వండుదాం? గుత్తొంకాయ వండుదామా? మామూలు వంకాయ కింద వండుదామంటుందండి. ఇలా గుత్తొంకాయ నచ్చట్లేదా ఏంటి? ఎందుకమ్మా వేడి చేసేస్తుందా? అబ్బా, పెరుగులో కొంచెం ఇది చెట్టు వంకాయలండి, మన ఇంటి దగ్గర కాసినాయి. నేను మధ్యాహ్నం కలుపుకుంటా. ఎంత బాగున్నాయో. పప్పు వేసుకుని తిని లస్సీ తాగాను. జరిగిందా? అయ్యండి కూరగాయలు అయితేనే 2. ఇంకా ఈ ములక్కాయ ముక్కలు పాపం ఇప్పటి నుంచి ఉండిపోతున్నాయి పాపం. వీటిని కూడా
వండేద్దాం ఇందులో వేసి. ములక్కాయలు కొంచెం వండినట్టున్నాయి, అంటే కోసేసి పెట్టేసాం కదా ఫ్రిడ్జ్లోను, కొంచెం చివరిలో కోసేసుకుంటే బాగుంటాయి అన్నమాట. బాగున్న ముక్కలు మట్టికి 4 ముక్కలు వేద్దాం. బాగోలేకుండా ఏమీ లేవులేండి, వీళ్ళు తినరు అన్నీ కూడాను. 10 ముక్కలు వేసుకుంటే నాకు తృప్తి. కోస్తున్నారు ఈలోగా అయితే బాగా వస్తున్నాడు. ఊరికి వెళ్ళారు అంటే ఇటు దారి లేదండి, అందుకని ఇటు వస్తున్నారనమాట. ఇటు దారి లేదు, స్లాబ్ వేస్తున్నారు. ఇంకా వీళ్ళు అయితే ఇలా పూలు అయితే తీసుకొచ్చారు. అంటే వీరభద్ర స్వామి అలంకరణ ప్రియుడు మా వీరభద్రుడు. మా కిరణ్ బాబు అయితే చామంతి పూలు తీసుకొచ్చాడు, ఇన్ని చామంతి పూలు తీసుకొచ్చాడు. రండి. చామంతి పూలు కూడా వేసి, గులాబీ పువ్వు కూడా వేసి కట్టేశారు. చామంతి పూలు బార్లు అనమాట, 5 బార్లు ఇవి. చెప్పాను కదా మీకు 5 బార్లు వేసి. ఇవైతే విడి పువ్వులు అనమాట. దేవుని సృష్టి ఎంత గొప్ప సృష్టి, విధంగా ఎంత అందం. ముద్దు వచ్చేస్తున్నాయి, ముద్దు గుమ్మలు. చాలా రోజులు అయిందండి మా దుర్గమాత కదా పెడదామా పువ్వు. నన్ను చూసినా చూడకపోయినా నేను దాన్ని చూస్తాను. అవండి ఇప్పుడు టీ తాగేసిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం పువ్వులు. టీ తాగిన తర్వాత అయితే వీరభద్రుడి గుడి అయితే శుభ్రం చేయాలి. చిన్న లాగా అయితే తీసుకుంటాను. ఈలోగా కర్రీ ఏం ప్రిపరేషన్ ఏమి ఉండదులేండి. అంటే రేపు శివరాత్రి కదండి, ఇంకా గుడి అయితే శుభ్రం చేయాలన్నమాట. బాప గుడి శుభ్రం చేయటానికి వాళ్ళు మా వీరభద్రుడు వాళ్ళ కోడళ్ళు ఎవరో ఉండరు అనమాట. ఆడి కూతుర్లే చెయ్యాలి పూజలు, పునస్కారాలు, గుడి శుభ్రాలు, కడగడాలు అన్నీ కూడాను. ఇంకా అందుకని వేసి మేమే శుభ్రం చేయాలన్నమాట. మా చెల్లి నేను అయితే ఇప్పుడు క్లీనింగ్ అయితే పెట్టుకుంటామండి. నిన్న ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను. ఇవాళ అయితే ఆయన గుడి అయితే శుభ్రం చేయాలి. వంట పక్కన చేసుకుంటే పక్క నుంచి గుడి శుభ్రం చేసుకుని 2 బ్లౌజులు అయితే ఉన్నాయి కుట్టుకుని. ఇవాళ డ్యూటీ అవుతుంది. వైట్ 1 కేజీ, 1 కేజీ తీసుకొచ్చినట్టున్నారండి. ప్రస్తుతానికి అయితే మనం దగ్గరకు ముడేసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఫ్రిడ్జ్ అయితే ఒక మధ్యలో ఖాళీగానే ఉంటుంది కాబట్టి పర్వాలేదు, పెట్టేస్తాయి. ఇవి పొద్దున్న అయిపోతాయి కానీ అవి మాత్రం 2 రోజులు ఉండిపోతాయి. 2 రోజులే కాదు 10 రోజుల దాకా ఉండిపోతాయి మ్యాక్సిమం. ఎండలో కూర్చుని గుమ్ముతున్నావు రా, నేను కూర్చుని గుమ్ము. సాంబ్రాన్ని గుమ్ముతున్నాడు గుళ్ళేడు, నేను కూర్చుని. వీడియో రన్ మాట చేపేసుకుని కూర అయితే పొయ్యి మీద వేసుకుంటున్నానండి. ప్రస్తుతానికి అయితే గుడ్డ దగ్గర పని ఉంది కాబట్టి గబగబా కూర అయితే వండేస్తున్నాను. ఆవిడ మంచిది కాకపోతే తీసుకుంటారా అని అడుగుతుంది. ఫ్రీగా ఇవ్వట్లేదు, కొనుక్కుంటారండి, అమ్ముతారు అంటుంది. కోసేస్తానమ్మా, వేసేసుకున్నాను కదా కూర.
మట్టి దాకా అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా మావయ్య అమ్ముతారనమాట మట్టి దాకలు అయితేనే అత్తిల్లోని. మా చెల్లిని ఫోన్ చేసి ఒక మట్టి దాకా ఎంత పడుతుందో చూడే ఒక దాకా తెచ్చుకుందాం అనేసి. అంటే కూర వండుకోవడానికి అయితే వీడియోలో బాగా వస్తుంది కదా, దాని గురించి అనమాట. ఏంటో మన తోటలో మన ఇంటి దగ్గర కాసిన వంకాయ ముక్కలు. ఇవి మగ్గేలాగా కొంచెం కొత్తిమీర అయితే బాగా చేసుకున్నాం. వంకాయ చూసారా మగ్గిపోయింది, శుభ్రంగా ఉడకకుండానే మగ్గిపోయింది అనమాట. ఇలా ఏదైనా ఆయిల్లో మగ్గబెట్టుకుంటే బాగుంటుంది. మగ్గిపోక ఏం చేస్తాయి. నోరుమే ఇంకా ఇలా చూపేంటమ్మా, మూతెట్టు మగ్గిపోతుందా, మాడిపోద్ది. కానీ ప్రతి దాంట్లో అడ్డంగా వస్తున్నావు నువ్వు ఈ మధ్యలో. వీడియో తీయలేకపోతే అంతకు సాయం చేయమంటే రావు. కానీ అదండి మరి అలా జరిగిందండి. బట్టలు సర్దుకుంటుంది ఇవిడే, అదిగోండి అలా సర్దుకుంటుంది. ఉప్పు వేయమంటే వేయకుండా. అమ్మ ఇలా వేయాలి కదమ్మా ఉప్పు. అప్పుడే కోపం, అప్పుడే కోపం, అప్పుడే నవ్వు, అప్పుడే అలకోలం అన్నీ అప్పుడే. ఈ పిల్లలిద్దరితో ఏదో వచ్చినా తట్టుకోలేకపోతున్నాను. కర్మకి తీరమ్మలిద్దరు నాకు. పసుపు చూడండి ఎంత వేస్తుందో. కారం పసుపుగా వచ్చేసింది తింగర మొహం దాన. పసుపు కాదు ఇది, పసుపు. కారం చూడండి ఎంత వేస్తుందో. అదిగోండి అదండి మా అమ్మ అలా చేస్తుంది మరి ప్రతిదానికి. లేదంటే మరి మేము ఏమనాలో చెప్పండి మీరే. చిన్నపిల్లలప్పుడు అయితే అమ్మేయడానికి ఎవరో ఒకరు ఇచ్చేయచ్చు. పెద్ద పిల్లలు అయిన తర్వాత అమ్మడానికి ఎవరికి ఎవరికి సరిపోం మనం. అమ్మేసి పన్నోళ్ళ కింద పెట్టేసుకుంటారు ఇంట్లో. అమ్మాయి పర్లేదు. మా పిల్లల్ని అమ్మేసి మమ్మల్ని ఇంట్లో పెట్టేసి ఇంట్లో. మా పిల్లలకు డబ్బులు వస్తే మాకు డబ్బులు ఏమి రావు. ఇవాళ మా అమ్మ కూర ఉంటుందండి, వంకాయ కూర. నాకు ఇష్టం. మరి గమ్మత్తుగా భలేగా ఉండాలి. బాగాలేదంటే నేను బయటే చెప్పేస్తానండి. చిక్కుడుకాయ కూర మొన్న నచ్చలేదు నాకు. అంతకుముందు కూర చేసింది బ్రహ్మాండంగా ఉంది. నీకు నచ్చకపోతే కూర బాగాలేదని కాదు కదా, నా నోరు బాగాలేదండి. అదండి నా నోరు బాగాలేదు. పిల్లడు చిక్కుడుకాయ కూర పిల్లడు తిన్నాడు, నువ్వు తింటాకే వచ్చింది. అదే నా నోరు బాగాలేదండి. నేను గడ్డి తినేస్తున్నాను ఈ మధ్యన. అది పసర నోట్లో ఉండిపోయిందండి. అందుకనేసి కూర బాగుంటలేదు. పచ్చగడ్డి ఎలా తయారవుతున్నావు బాబా? పచ్చగడ్డి తినేస్తున్నావా? ఏదైపోయిందండి. గేదె ఆవునంట గోమాత అంటున్నారంట. గేదె పాలు తాగి ఆవును గోమాత అంటున్నారంట. కనీసం నా పాలు తాగుతున్నారు కదా, నన్ను పిన్ని అనుకున్నా కేకేయండి అమ్మ అనేసి గేదె అంటుందండి. మొన్న ఏదో డైలాగ్ విన్నాను. నా పాలు తాగి ఆవుని గోమాత అంటున్నారు, నన్ను కనీసం పిన్ అయినా కేకేయండి అమ్మ అని అనేసి అంటుంది. మరి గేదె పాలే కదా మనం తాగేది, కేకేయాలి.
పోన్లే దున్నపోతునేమో చిన్నాను అమ్మపోతునేమో నానానికి ఆకేమనలేదు. ఏంటంటే ఇక ధర్మం, ఆవు అనేది ఒక ధర్మం, అర్థమవుతుందా? ఆవు అనేది మనకి ఇంకా హిందువులందరూ చాలా బాగా కొలిచి ఒక ఆవు ఒక ధర్మం. ఇంకా అందుకని మనం అమ్మకి ఇచ్చిన స్థానం గోవుకి ఇచ్చాము, అంతేగాని ఆవు పాలు ఇచ్చేస్తుంది కదా అనేసి పిన్నేం చేసేయకూడదు, అర్థమవుతుందా? అమ్మతో సమానం. ఆవు పాలు తాగి చంటిపెట్టలకి పాలు పట్టిస్తారు అప్పట్లో. ఇప్పుడైతే గేదెలు వచ్చే ఇదిట్లో అమ్మ ఆవులే ఉండేవి, అందుకుని ఆవుని అలా అమ్మ అని పిలిచారే కనేసి నీ చేతుల ప్రకారము ఏదో ఆధార్ పాలు తాగుతున్నావు, మరి ప్యాకెట్ పాలు తాగుతున్నావు, ప్యాకెట్ని ఏమని కేకెత్తావు, కూతురానికి కేకెత్తావా ఏంటి? తప్పుడు మాటలు మాట్లాడుకోకూడదు ఎవరు ఒకటి. ఓకే అండి, వంకాయ కూర అయితే అది వంకాయ కూర వేసేసుకున్నాం పొయ్యి మీద. ఇంకా లాగైతే కట్టుని చేయాలని చేస్తాం, లేదంటే ఇదే లాగనమాట. పువ్వు తీసుకొచ్చాడు తిన్నాం. ఇంకా సాయంత్రం లాగులో అయితే ఇంకా మా వీరభద్ర స్వామి చూసారా, దుర్గమ్మవారు కూడా తయారైంది, ఆవిడ కూడా పెట్టామన్నమాట. చివర ఉన్న చిన్న విగ్రహం అయితే దుర్గమ్మవారు. మనం దేవి నవరాత్రిలో పూజలు చేసింది ఆమెకే అనమాట. ఇంకా ఇప్పుడైతే గుడైతే కొంచెం దులిపేసి గుడైతే శుభ్రం చేద్దామనేసి కట్టతో స్లో మీద ఉడుకుతుంది, చాలాసేపు ఉడుకుతుంది ఉడకనే. ఈలోగా పులిహార పోపు అయితే వేసేసే నేను గుడి దగ్గరికి వెళ్ళొస్తాను. ఇంకా గుడిలో అంతా నేను చేయకూడదు అనమాట, ఇంకా అదే చేస్తాను అన్నీ కూడాను. మనం ఓన్లీ హెల్పర్ కింద అనమాట. ఇక్కడ చీపురుతో అందిపించేసుకో. మధ్యలో ఊడిపోయింది అది, అది ఊడిపోయిందా మధ్యలోది? ఆ రింగ్ పెట్టాలి. ఒక అరకేజీ చామంతి పూలను 4-5 బార్లు పట్టారంటే ఎంత? పసుపు కుంకుమ జాయిగా కడిగేసాయి. పోసేమ్మా ఓ దాన్ని నీరు వస్తే నీకు అందుతాయి సర్పీలా. ఓయ్ లేదు కరివేపాకు లేదమ్మా, మునగాకెయ్యి హాయి, మునగాకెయ్యి. ఫ్రిడ్జ్లో ఉంది చూడు. వచ్చామండి జాయిగా అయితేనే కడుగుల్లో తగినాయి చక్కగా. ఇంకైతే కొంచెం గడపకు పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటే మా పని అయిపోయినట్టే. అక్కడ ముగ్గు చిన్న చిన్న ముగ్గులో తీసాం, ఎందుకంటే పెయింట్ ముగ్గు ఉంది కాబట్టి ఉట్టి కడిగేసి ఉదయకూడదు. దాని గురించి స్టాక్ ఇస్తే 2-3 చిన్న చిన్న ముగ్గులో తీసి ఇంక పసుపు రాసి బొట్టతో పెట్టేసుకుంటే మా మేనత్తో సాయంత్రం దొబ్బులు అయితే పడలేమన్నమాట. లేదంటే చెప్పిన పని కూడా చేయకుండా ఏం చేసి అనేసి చూస్తున్నారా, అక్క చెల్లి ఇద్దరు అనేసి మమ్మల్ని ఇద్దరు ఆడపూడి చేసుకుంటుంది. ఇంకా అందుకనేసి అయినా మా పని మాకేనండి. ఇది ఈ ఏడుబద్దుడు అక్క చెల్లెళ్ళు ఏడుబద్దుడు అనమాట. వాళ్ళ సొంతంతో చేయించుకోడు, ఆడపడుచులతోనే చేయించుకుంటాడు అంతా కూడాను. ఇంక దాని గురించి అయితే మాకు పని తప్పదు, చెయ్యాలి. మొక్కుబడి కాదండి, ఇష్టంతోనే చేస్తాం ఏదైనా సరేని. అమ్మవారిని తోమిచ్చేస్తావా, పువ్వులు తీసేస్తావా? రేపు పొద్దున్న తీద్దాం. లేదు రోజు అయితే తీద్దాం, మరి మంగళవారం వచ్చింది మరి.
అయిందండి, మా సేవ అయింది. ఇంకా ఆయన చెల్లెలు వచ్చిన తర్వాత ఆవిడ సేవ చేసుకుంటుంది, కూతురు సేవ. దేవుడి దగ్గర సామాను అదే శుభ్రం చేస్తుంది అనమాట. గుడి కడిగిన తర్వాత అయితే నాకు ఇవాళ ఆల్ట్రేషన్ చేసివి, కుట్టివి, కట్ చేసుకునేవి అన్నీ ఎంత కట్అవుట్ అవుతాయి ఉందన్నమాట. చూసారా ఎన్ని ఉన్నాయో ఇందులో. ఆల్ట్రేషన్ మట్టుకి ఈ పార్ట్ అంతా ఆల్ట్రేషన్వి. ఒక 20 జాకెట్లు అయితే కటింగు, ఇంకా ఒక ఫ్రాకు, ఒక జాకెటు స్టిచ్చింగు అయితే ఉన్నాయన్నమాట వీటిలన్నిటిలోనూ. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను లైన్ చేసుకోవాలి. బుడ్డీస్ వచ్చి స్కూల్కి తినేసి వెళ్ళిపోయిన తర్వాత. ఇదండి ఇవాళ వర్క్ అయితే. చూసారా ఎన్ని ఉన్నాయో. ఇంకా ఇవన్నీ కూడా ఇవాళ లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడాను ఈ మొత్తం ఇదంతా పోగుపడిపోతున్నాయి అనమాట. పోగుపడిపోతుంటేనే రాత్రి మట్లు పిల్లి తీసుకొచ్చి ఏమైనా పెట్టేసినా చేసిన ఇవన్నీ నాశనం అయిపోతాయి కదన్న భయంతో అవుతే నేను ఇవాళ ఇవన్నీ తీసాను అనమాట. ఏం చేసానంటే రాత్రి అవుతే పిల్లి అవుతే ఇక్కడ ఎలకనవుతే చంపేసిందండి. నేను అంతా స్వచ్ఛ ఇల్లు కడిగితే అది వాళ్ళవుతా పనిచేసింది అనమాట. అక్కడ ఎలకనవుతే తినేసింది. అదే నయం బట్టల్లో పెట్టేస్తే బట్టలన్నీ వాళ్ళు చచ్చినట్టు ఉతకవలసి వచ్చినావు. కొత్త బట్టలు ఉతికి కుడితే చాలా దరిద్రంగా ఉంటుంది. ఇంకా దాని గురించి నాకు భయం వేసి ఇవాళ వేరే ప్రోగ్రామ్ మేము పెట్టుకోకుండా ఓ బ్లౌజ్ ఓ ఫ్రాక్ ఉండింది కుట్టి అవుతే. ఇంకా తర్వాత అయితే అవన్నీ ఆల్ట్రేషన్ చేసేసిన తర్వాత ఓ బ్లౌజు ఫ్రాక్ అయితే కటింగ్ పెట్టేసుకుని కుట్టేసిన తర్వాత మొత్తం అన్ని జాకెట్లు కటింగ్ పెట్టుకుందాం అనేసి ఇంకా అయ్యానమాట. ఓ ట్రిప్ అయితే ఉతికేసిందండి, ఆరేసి వచ్చేసాను. ఇంకా రెండో ట్రిప్ అయితే ఉతికేస్తే రేపు ఇంకో బట్టల డ్యూటీ ఏమి ఉండదు కాబట్టి ఇంక ఇది ఉండి వాళ్ళ వీడియో అయితే. మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో బాగా ఇదిగా వచ్చేయడానికి ఇంకా మళ్ళీ రొటీన్ లైఫ్ లాగే అనమాట. రోజు చేసుకునే పనిలే కదా, ఇంకో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అనేది చేయకండి. ఎందుకంటే రోజు మా జీవితంలో ఏం జరుగుతుంది అన్నదే మేము తీసుకుని పెట్టుకుంటాం అనమాట. ఏం వండుకుంటున్నాం, ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం అనిందే అదే వ్లాగు. ఇంకా అంతకంటే బోర్ కింద ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అనేసి కామెంట్స్ అయితే పెట్టకండి. మా స్టోరీ మేము పెట్టుకుంటున్నాం అనమాట, మా జీవిత చరిత్రలు ఇవన్నీ కూడా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.